అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. విశ్వనాథ్ గారు సెట్లో అందరితో ఎలా ఉంటారు? ఆర్టిస్టులతో కూడా చెప్పి చేయిస్తారన్నారు కదా, ఆర్టిస్టులకి విశ్వనాథ్ గారికి బాండింగ్ ఎలా ఉంటుంది? మర్చిపోక సంఘటన చెప్పమంటే మీరు ఏం చెప్తారు? బాండింగ్ అని అందరి సంగతి పక్కన పెట్టేసేయండి. ఇంకో విషయం మధ్యలో జంప్ చెప్పండి పర్లేదు. వాహినిలో నేను అసిస్టెంట్గా ఉన్నాను కదా, ఫస్ట్ టైం విశ్వనాథ్ గారిని అక్కడ చూసా సెట్స్లో. అది జీవన జ్యోతి సినిమా, పెద్ద హిట్ కదా, వాణిశ్రీ డివిఎస్ రాజు గారి ప్రొడక్షన్. ఏదో లెన్స్ ఇచ్చి నన్ను ఇంకా అప్రెంటిస్గానే ఉన్నాను నేను. లెన్స్ ఇచ్చి అక్కడ ఇచ్చేయమని పంపిస్తే అక్కడికి వెళ్ళి చూస్తే రమాప్రభను రాజుబాబు కామెడీ సీను ఫస్ట్ నైట్ విశ్వనాథ్ గారు అలా చేయిస్తున్నారు. సరదాగా ఉండిపోయి లెన్స్ ఇచ్చి ఏంటంటే రమాప్రభుకి కన్ను కొట్టే ఓ జబ్బు, ఐ వీక్నెస్ ఉంటుంది కదా, కన్ను ఇలా పడతా ఉంటుంది ఇలాగ. అది తమాషా కామెడీ. ఈయన ఎంత బాగా చేసి చూపిస్తున్నానంటే నవ్వలేక చేస్తున్నారు సెట్ మీద అందరూ. విశ్వనాథ్ గారు చేస్తుంటే తర్వాత వీళ్ళిద్దరు చేశారు. అంత బాగా చెప్తారు ఆయన. అది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆర్టిస్ట్ ఈజీ. ఇప్పుడు యువతలకు వద్దాం, ఎలా ఉంటుంది బాండేజ్ అనేది. ఇట్ డిపెండ్స్ అండి. నాకు పర్సనల్గా చూసింది సాగర సంగమానికి కొన్ని కారణాల వల్ల ఆ సినిమా గోపాలరెడ్డి గారు చేయాలి కెమెరా. నేను అసిస్టెంట్గా టికెట్ కూడా బుక్ చేశారు హైదరాబాద్ షూటింగ్. కానీ గోపాలరెడ్డి గారికి హిందీ పిక్చర్ ఎల్వి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో రావడం వల్ల అది వెళ్ళింది, అది మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కమల్ హాసన్ ఎలాంటి ఆర్టిస్ట్ అండి. ఇంకా ఆస్కార్లో యూఎస్ ఇంకెక్కడైనా ఉంటుంటే 4-5 ఆస్కార్లు వచ్చి ఉండే అతనికి. గొప్ప టెక్నీషియన్, ఆర్టిస్ట్ కమ్ టెక్నీషియన్, పెద్ద దాని అంటారు సకల కళ తెలియంది లేదండి. చాలా గొప్ప ఇదనమాట. కొన్ని అతని వల్లే అవుద్ది, అందరూ చేయలేరు. మరి మాస్ మీడియాకి వెళ్ళే కంపారిజన్స్ వదిలేద్దాం. ఇతను చేసేవన్నీ మాస్కి అపీలింగ్గా ఉంటుంది, క్లాసిక్గానే ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్సెస్. మరి అలాంటి కమల్ హాసన్ మీద విశ్వనాథ్ గారికి మమకారం ఉండదా? శంకరాభరణం కదా, ఇంకా పెద్ద సినిమాలు చేసిన విశ్వనాథ్ గారు అంటే ఆయనకు అభిమానం ఉండదా? వాళ్ళిద్దరూ తాలూకు వర్క్ ఎలా ఉంటుందంటే, విశ్వనాథ్ గారు ఇలాగ ఏదో ఊహించుకొని వస్తారు. ఆయన ఊహించుకొని వచ్చి తమాషా ఆయన సెట్ మీద అబ్జర్వ్ చేస్తే షార్ట్ తీసే ముందు ఇక్కడే ఉంటారు, ఇక్కడ ఉండరు. మైండ్లో ఆయన ఇమేజ్ చేసుకున్న ఇమేజెస్ తిరుగుతుంటాయి అనుకుంటున్నాను నేను. ఇక్కడే ఉంటుంటారు కానీ కన్ను మాత్రం ఏదో చూస్తూ ఉంటుంది, మైండ్ ఏదో చూస్తూ ఉంటుంది. ఓకే, ఈయన ఏదో చెప్తారు కమల్ హాసన్కి. కమల్ హాసన్ అప్పుడియా సార్ ఇప్పుడు పడలామా అంటాడు, ఇలా చేయనా అంటాడు, సోమి అంటాడు. ఈయన చెప్పిన దానికి ఆయన చిన్న యాడ్ చేస్తాడు, ఇది నల్లేరు కదా అంటాడు విశ్వనాథ్ గారు, బాగుంది అంటాడు. ఆ తర్వాత ఇట్లా వీళ్ళిద్దరు కలిసి ఈ క్యారెక్టర్ ఇలాగ పైకి వెళ్తుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో అంత అండర్స్టాండింగు, ఫ్రీక్వెన్సీ అది అంటాడు. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, సినిమాకి మంచి జరుగుతుంది. హైలైట్ పెర్ఫార్మెన్సెస్, అద్భుతమైన అవన్నీ వస్తాయన్నమాట. అలాగే ఆ స్వాతిముత్యం టైంలో కానీ విడిగా కమల్ హాసన్తో స్వాతిముత్యం టైంలో ఎన్ని సీక్వెన్స్లు ఎన్నదండి. ఓల్డేజ్ గెటప్ ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని చేశాడు తెలిసిన కమల్ హాసన్. 1 గంటన్నర 2 గంటలు అప్పులో పట్టేది. తను చెప్పేవాడు నాతో, రఘు మీరు వేరే షాట్లు ఏమైనా తీసుకోండి, సారు చెప్తూ ఉంటారు, నాకు గివ్ మీ 1 అవర్ మినిమం అంటే. అంటే ఇక్కడ పౌచెస్, ఇది ఏమంటారు మన ఎంఎస్ నారాయణ అంటారు కదా, క్యారీ బ్యాగులు, ఇక్కడేమో చిన్న ముడతలు వీటన్నిటికీ అమెరికా నుంచి మేకప్ మెటీరియల్ తెప్పించుకొని దగ్గరుంటే అంత చూడండి. ఓపెనింగ్ గొబ్బెమ్మలు, ముగ్గు, పాల సీసాల దగ్గర ఉన్న కమల్ హాసన్ టేక్ ఆఫ్ కదా సినిమా. తర్వాత మళ్ళీ యంగ్ తీసుకెళ్ళి మళ్ళీ ఆ కమల్ హాసన్ ఈ కమల్ హాసన్ ఎంటైర్లీ డిఫరెంట్. 40-50 ఇయర్స్ ఆ డిఫరెన్స్. ఆ క్యారెక్టర్ గ్రాఫ్ అంటాం కదా, క్యారెక్టర్ ఆర్క్ అంత బాగా కదా, అంత బాగా ఇంట్రడ్యూస్ చేయాలిగా డైరెక్టర్. అవన్నీ ఉభయత్ర. సో వండర్ఫుల్ కాంబినేషన్, అందులో సమస్య లేదు. ఇది నేను చేయకపోయిన సాగర సంగమం తక్కువ సినిమా అండి. ఎస్, గ్రేట్ కాంబినేషన్. సూపర్ అండి. మామూలు కెరీర్ కదా 50 సంవత్సరాలు. ఇప్పుడు మీరు మీ అనుభవాలన్నీ కూడా కొంత మీ శిష్యులను తయారు చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే? అంతేనండి, ఒక విధంగా శిష్యులు. నాకు 50th ఇయర్ అనేది మా ఇన్స్టిట్యూట్లో తెలుస్తుంది కదా, డీన్ కదా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్లో, దానికి డీన్
4th ఇయర్ ఇప్పటికి నిన్నటికి సినిమాలు చూపించేవాళ్ళు స్వాతి ముత్యం ఇలాంటి సినిమాలు ఉన్నాయని తెలియదు వాళ్ళకి, నేను చేశానని కూడా తెలియదు. అది చూసి ఇది చూసి మా గురువుగారు ఇలాంటి అని చెప్పేసి వీళ్ళే కాదు, అన్నపూర్ణలో ఉన్న స్టూడెంట్స్, అన్నపూర్ణలో కూడా చేశాను డిఓపి, రామానాయుడులో చేసిన వీళ్ళందరూ కలిసి నాకు ఎప్పుడు అటాచ్డ్ కొంతమంది ఉంటారు, రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటారు. సార్ ఎక్కడైనా చెప్పండి మేము జాయిన్ అవుతారు. వాళ్ళందరూ కలిసి 50 years నాకు మా ఇన్స్టిట్యూట్లో 1 week సెలబ్రేషన్ చేశారు. అలాగా అలాగే బయట కూడా నా చిన్నప్పుడు హై స్కూల్లో చదువుతున్నప్పుడు వాళ్ళంతా కలిసి ఇది జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. వైజాగ్ వెళ్తున్నాను, దానికి సందర్భంగా మా స్టూడెంట్స్ ఏం చేశారంటే మీ 50 సంవత్సరాలు బ్లాక్ అండ్ వైట్ నుంచి స్టాండర్డ్ నుంచి సినిమాస్కోప్ నుంచి డిజిటల్ వరకు పెద్ద పెద్ద జైంట్స్ ఆఫ్ ది ఇండస్ట్రీలో చేశారు, డైరెక్టర్గా చేశారు, కెమెరామెన్గా చేశారు. ఇవన్నీ మీరు చెప్పండి. ఈ జనరేషన్ వాళ్ళకి అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి తెలవాలి. ఇప్పుడు అన్నీ వడ్డించిన విస్తరలాగా ఉంది. అప్పుడు ఏమీ లేని రోజుల్లో మీరు గొప్పగా పైన చేశారు, అవన్నీ వాళ్ళకి చెప్పాలి, తెలియజెప్పాలి. మేము వీడియోస్ చేస్తామని వాళ్ళే చేశారు వీడియోస్. నేను గ్రీన్ మ్యాట్ ఎదుర్కొంటే కూర్చొని మాట్లాడేవాడిని. డిజైనింగ్ నేను కూడా మరి నాకు పబ్లిసిటీ వస్తుంది కదా, అందులో 50 years సందర్భంగా త్వరలో వస్తుంది. మేబీ మ్యాక్సిమం ఒక 2-3 weeksలో ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్ మెయిన్ ఛానల్ ఒకటి ఉంది, దాంట్లోంచి ఇవన్నీ ప్లే లిస్టులు వస్తాయి అన్నమాట. రకరకాలుగా బాగా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ ఏంటి ఎక్కడ ఇబ్బంది పడ్డాను, అవుట్డోర్లో గొడవలు ఏంటి, షూటింగ్లో కొన్ని చోట్ల ఎందుకు ఆగింది, ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది, ఆర్టిస్టులతో ఎలాగ ఆ ఇబ్బంది ఎలా వచ్చింది అన్నీ చెప్తాను డీటెయిల్డ్గా. ఇన్ అండ్ అవుట్, నాట్ ఓన్లీ ఇది, బయట సినిమా చూస్తున్నప్పుడు ఎవరెవరు ఏంటి చూశారు, నా సినిమా చూసి కామెంట్లు ఏంటి, థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు మనం వింటానే ఉంటాం వాళ్ళ కామెంట్లు, అలాగే చాలా 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 డీటెయిల్గా వస్తున్న త్వరలో. సూపర్ సార్. 50 years జర్నీ అనేది మామూలు విషయం కాదు. 50 సంవత్సరాలు పూర్తి చేసినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మై ప్లెజర్ సార్. అండ్ అలానే 75 years కూడా కంప్లీట్ చేసుకోవాలి, నిండు ఆరోగ్యంతో 100 సంవత్సరాలు జీవించాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.